తెలుగుదేశం పార్టీ, జనసేన అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పుకుంటున్నారు హైకమాండ్ మొత్తం. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలు ఎలా విడిపోతాయి అనే ప్రశ్న అయితే సాధారణంగా అందరిలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యన ఈ పొత్తు ఎన్నో రోజులు ఉండదు, ఇది ఉండే పొత్తు కాదని ఆ పార్టీకి సంబంధించిన నాయకులే జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడారు, పొత్తులు శాశ్వతం కాదు అనేది. వాళ్ళే అలా మాట్లాడుతున్నారు అంటే రేపొద్దున 29 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఉండవు, విడిపోతాయి అనేది. కానీ ఎలా విడిపోతాయి? ఒక పక్క పైన మేము చాలా స్ట్రాంగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, 15 ఏళ్ల పాటు మా పొత్తు ఉంటుంది అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో పదే పదే పవన్ కళ్యాణ్ గారే అంత అలా చెప్తున్నప్పుడు ఇంకెలా విడిపోతారు? మేము ఉంటాము, స్ట్రాంగ్గా కలిసి ఉంటామంటే దాని అర్థం సర్దుకుపోతాము అనేది. సర్దుకుపోయే మనస్తత్వం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇక పొత్తు అనేది ఎప్పుడు చాలా బలంగానే ఉంటుంది, విడిపోదు. ఏపీలో అభివృద్ధి దృష్ట్యా ఒకే ప్రభుత్వం ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో ఒకవేళ ఇది ఎంతవరకు సాధ్యం అనేది, వైసీపీని దూరం పెట్టేందుకు సైతం కూటమి పొత్తులను ఆయన మనసారా ఆహ్వానిస్తున్నారు అనేది ఒక రాజకీయ విశ్లేషణ. విడిపోతే జగన్ గెలిచేస్తాడేమో, జగన్ గెలవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కలిసే ఉండాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో అయితే ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి నేపథ్యంలో ఎలా ఈ పొత్తు విడిపోతుంది అనేది, అయితే బీజేపీకి ఏపీలో పొత్తులు ఉంటే తప్ప కమలం వికసించు. ఈ నేపథ్యంలో కూటమి ఖచ్చితంగా అవసరం వాళ్ళకి కూడా ఉంది. మరి ఇంతలా కూటమి పటిష్టంగా ఉన్న జనసేన టీడీపీ విడిపోతాయా? ఒకవేళ అదే జరిగితే ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే చర్చ ఎందుకు వస్తుంది అనేది. ఎందుకంటే రకరకాల కారణాలు. ఒక పక్క ఇప్పటికే 100% స్ట్రైక్ రేట్తో ఉంది పొత్తులో భాగంగా జనసేన పార్టీ. ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళు ఏంటి అనేది నిరూపించుకున్నారు కాబట్టి రేపొద్దున ఎక్కువ సీట్లు ఆశిస్తారు. లేదు 21 స్థానాలతో కంటిన్యూ అవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు అనేది. అప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న క్యాడర్లో అయితే వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే ఎప్పటికీ నా మాట వినాలి, నా మాట వినలేని వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోండి అంటే ఇదేం స్కూల్ కాదు, రాజకీయ పార్టీ. అక్కడ చాలామంది ఎమ్మెల్యేలు బోల్డ్ ఖర్చు పెట్టుకుని వస్తారు. వాళ్ళందరూ హెడ్ మాస్టర్ చెప్పినట్టే వినాలి అంటే వినరు, ఖచ్చితంగా మారతారు. అంత కంట్రోల్ చేసి 150 స్థానాల విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డే నచ్చక మంత్రులుగా ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళు కూడా, జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన వాళ్ళు కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. మొన్న మంత్రిగా పనిచేసిన అవన్ శ్రీనివాస్ వెళ్ళిపోయారు, మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ముందు నుంచి ఆయనతోనే ఉన్న చాలామంది కీలక నాయకులు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఆయన ఎవరిని ఆపలేదు. అలాంటప్పుడు జనసేనలో ఆ పరిస్థితి వస్తే ఉంటారని గ్యారంటీ ఏముంది? అదే కనుక జరిగితే ఇక పొత్తులో స్ట్రాంగ్గా ఉంటుంది అని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారే వెంటే ఉంటే నాయకులైతే వెళ్ళిపోతారు, కానీ జనసేన మాత్రం బయటికి వెళ్ళదు అనేది. అదే కనుక జరిగితే వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి? సెకండ్ ఆప్షన్ ఏముంటుంది? ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలోకి వెళ్తారు? ఇదే ఒక చర్చ.